ఉపయోగి ఆత్మకథ. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే భాగంగా నిద్రపోని ఒక సాధువుని కలవటానికి ఈయన వెళ్తారండి. అక్కడ ఆయన ఎన్నో వ్యయప్రయాసలతో ఒక అహం అని ఒక భావన రావడం వల్ల ఆయన ఎంత కష్టపడి ఆ గురువు గారిని కలుసుకున్నారు అన్నది నిన్న ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం కదండి. ఆయన ఒక చిన్న గదిని నువ్వు ఏర్పాటు చేసుకోగలవా అనువుగా ఉండటానికి అని అడుగుతారు కదా, దానికి ఏం సమాధానం చెప్పారు ఈ రోజు చూద్దామండి. చేసుకోగలనండి అని చెప్తారు. ఎందుకంటే అది అదే నీ గుహ అని చెప్తున్నారండి. ఆ యోగి ఈయన మీద ప్రసరించిన ఆ జ్ఞానోదీప్తమైన దృష్టిని ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో అంటున్నారండి. అదే నీ పవిత్రమైన పర్వతం, నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు కూడా అదే అని నిద్రపోని సాధువు గారు పరమహంస గారికి బోధించారండి. అసలు ఆయన పలికిన ఆ సరళమైన మాటలు హిమాలయాల పట్ల జీవితం నుంచి ఈయనకున్న పిచ్చి ఏదైతే ఉందో ఆ పిచ్చి క్షణంలోనే పటాపంచలైపోతుందండి. మలా మలా మాడుతున్న వరి పొలంలో ఈయన కొండల గురించి, ఎడతెగని మంచు గురించి కనే కలల్లోంచి మేల్కొన్నారండి. చిన్నబాబు, నీ దైవ తృష్ణ మెచ్చుకో తగ్గింది, నీ మీద ఎంతో ప్రేమ పుడుతుంది నాకు అని రామ్ గోపాల్ గారు ఈయన చెయ్యి పట్టుకుని నడిపిస్తారండి. అడవిలో చెట్లు లేకుండా వెల్లడిగా ఉన్న చోట ఒక ఏకాంత కుటీరం ఉంటే అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ మట్టి ఇళ్లకు కొబ్బరాకులు కప్పులు వేసి ఉన్నాయి. ప్రవేశ ద్వారాల్ని గ్రామీణ పద్ధతిలో తాజా పూలతో చక్కగా అలంకరించుకున్నారండి. ఆ సాధువు ఈయన్ని ఒక చిన్న కుటీరం దగ్గర నీడ పట్టునున్న వెదుళ్ళ మంచి మీద కూర్చోబెడతారు. ఆయన ఈయనకి ఒక తీపి కలిపిన నిమ్మరసం ఇచ్చి ఒక పటికి బెల్లం ముక్క పెట్టిన తర్వాత ఆ ఆయన కూడా గదిలోకి వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చుంటారండి. ఇద్దరు 4 గంటల సేపు ధ్యానం చేస్తారండి. ఆ తరువాత పరమహంస గారు కళ్ళు తెరుస్తారు. వెన్నెట్లో వెలుగుతున్న ఆ యోగి రూపం ఇంకా నిశ్చలంగానే ఉంది ఆ 4 గంటల తర్వాత కూడా. మనిషి కేవలం తిండి వల్లే బతకడన్న సంగతి పరమహంస గారికి ఆయన పొట్ట గట్టిగా గుర్తు చేస్తూ ఉందంటండి. రామ్ గోపాల్ గారు ఆసనం మించి లేస్తారండి. నువ్వు నకనకలాడుతున్నావు అని తెలుస్తుంది నాకు, భోజనం తొందరగానే సిద్ధమవుతుంది అని చెప్తారు. అక్కడున్న మట్టి పొయ్యిలో నిప్పు రాజేసి కాసేపట్లో పొడిగాటి అరిటాకుల్లో వడ్డించిన అన్నం పప్పు తినటం ప్రారంభిస్తారు. వంట పనుల్లోనే ఆయనకి సహాయం చేయటానికి పరమహంస గారు సన్నిద్ధమైతే ఆయన మర్యాదగా వద్దని చెప్తారండి. అతిథి దేవో భవ అన్న శృతి వాక్యాన్ని భారతదేశం నిష్ఠగా ఆనాదిగా పాటిస్తూ వస్తుందంట. అనేక దేశాల్లో పల్లె ప్రాంతాల్లోనండి అతిథులకు అటువంటి మర్యాదే ఇస్తూ ఉండటం ఉత్తరోత్తరగా ఈయన చేసిన ప్రపంచ యాత్రల్లో చూసి ముగ్ధుడయ్యారంటండి పరమహంస గారు. అయితే పట్నంలో ఉండేవాడికి పరిచయం లేని ముఖాలు అతి విరివిరిగా ఉంటాయి కనుక అతిథి సత్కార అభిలాష అక్కడ బండబారిపోయిందంట. చిన్న అడవిపల్లిలో ఏకాంతంలో ఆ యోగి వర్యుల సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు జన సందోహాలన్నది దాదాపు ఊహకందనంత దూరం అనిపించింది ఏంటండి. కుటీరం దగ్గర ఒక చల్లని వెలుగులో చిత్రంగా ప్రకాశిస్తూ ఉంది. రామ్ గోపాలం గారు చిరిగిన కంబళ్ళు నేల మీద పరిచి పరమహంస గారికి కూడా పక్క వేస్తారండి. తాము మాత్రం ఒక తుంగ చాప మీద కూర్చుంటారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధుడయి ఒక కోరిక విన్నచించడానికి సాహసించారంట పరమహంస గారు. అయ్యా, మీరు నాకు సమాధి స్థితి ఎందుకు ప్రసాదించరు అని. ఆయన ఏం చెప్తున్నారంటే, నాయన సంధానం కలిగించటం నాకు సంతోషమే కానీ అది కలిగించవలసిన వాణ్ణి నేను కాదు. ఆ సాధువు అరమోడ్చిన కన్నులతో ఈయన వైపు చూస్తారండి. మీ గురువుగారు త్వరలోనే నీకు అనుభవాన్ని ప్రసాదిస్తారు. నీ శరీరం దానికి ఇంకా తయారు కాలేదు. ఎందుకంటే ఎక్కువ విద్యుత్ బలం అంటే ఎలక్ట్రికల్ వోల్టేజ్ వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో అలాగే నీ నరాలు కూడా ఆ విద్యుత్ ప్రవాహాన్ని భరించటానికి ఇంకా సిద్ధం అవ్వలేదు అని చెప్తారండి. ఇప్పటికిప్పుడే నేను నీకు బ్రహ్మానంద అనుభవాన్ని కలిగించినట్లయితే నీలో ఉన్న కణకణం నిప్పుల మీద ఉన్నట్లుగా అయ్యి మాడిపోతాయి అని చెప్తున్నారు. ఆ యోగి వర్యులు సాలోచనగా ఇంకా ఇలా అంటారండి. లెక్కలోకి రాదగని వాణ్ణి, ఏదో కాస్తంత ధ్యానం చేసిన వాణ్ణి నేను. దేవుణ్ణి సంతోష పెట్టడంలో కృతార్థుని అయ్యానో లేదో కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏనాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటూ ఉంటే నువ్వు నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావేంటి అని చెప్తున్నారండి.
అయ్యా మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించడం లేదా అని అడిగారండి. అబ్బే నేను ఎప్పుడు అలా చెయ్యలేదు. బీహారి నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పుంటాడు. ఎందుకంటే 20 ఏళ్ల పాటు ఆయన ఒక రహస్య గుహలో రోజుకు 18 గంటల చొప్పున ధ్యానం చేశారంటండి. ఆ తర్వాత అంతకంత దుర్గమైన గుహకి మారి అక్కడ 25 ఏళ్ళు ఉన్నారంట. రోజుకు 20 గంటలు యోగ సమాధిలో ఉండేవారంటండి. ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల ఆయనకి ఎప్పుడు కూడా నిద్ర అనేది అవసరం కాలేదంట. ఆయన శరీరం మామూలు అవచేతన స్థితిలోకి వచ్చే అసంపూర్ణ ప్రశాంతి కన్నా అధిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతిలోని ఎక్కువగా కూడా విశ్రాంతి పొందింది అని చెప్తున్నారండి. మిగతాది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.